విజన్ 2047 మీరందరికీ తెలిసిన విషయమే. ఇది చంద్రబాబు గారు నిత్యం ఈ పదం పలుకుతూ ఉంటారు, స్వర్ణాంధ్ర సాధన. ఇదేంటంటే మరి దీనికి సంబంధించి ఏది ఈ విజన్ 2047కి సంబంధించి ఆయా శాఖల నోడల్ అధికారులతో నిన్న సమీక్షా సమావేశాన్ని మన ముఖ్యమంత్రి గారు అయితే నిర్వహించారనమాట. ఈ సందర్భంగా ఆయన ఏమంటున్నారంటే 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధన అంట, 10 మిషన్లుగా నిర్దేశించుకొని పనిచేయాలంట, ప్రజలకు వేగంగా మెరుగైన సేవలు, అలాగే అందుకోసం ప్రతి శాఖకు ఇండికేటర్లు అంట, 20 లక్షల ఉద్యోగాల కల్పన తొలి ప్రాధాన్యత అంట, 2047 కల్లా లక్ష్య సాధన, స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాల అమలుపై నోడల్ అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి కదా, ఏది చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్స్ ప్రచారకర్త, తను బాగా ఒక అభివృద్ధి సాధకుడిగా, ఒక విజనరీగా ప్రమోట్ చేసుకోవడంలో ఆయన గ్లోబల్స్ ప్రచారకర్త అని. సరిగ్గా ఈ సమీక్ష సమావేశం ఈ అంశాలు చూస్తుంటే అలా అనిపిస్తుంది. మనకి 2014 అవకాశం ఇస్తే చేయలేకపోయారు అంటే మనం విమర్శిస్తున్నామని కాదు, ఇక్కడ చదివేదంతా చూస్తుంటే నిజంగా స్వర్ణాంధ్ర వచ్చేసిద్ది అన్నట్టుగా ఉంటుంది. కానీ అమల్లో మట్టుకు ఏముండదు, ప్రజలకు వేగంగా మెరుగైన సేవలంట. ఉన్న చిన్న చిన్న సమస్యలు మౌలిక సదుపాయాలే మనం కల్పించలేకపోతున్నాం. ఇంకా ఏమి మనం అంత సేవలను అందించగలుగుతాం? మనం ప్రచారం ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. ఇప్పుడు మనకు 3 సంవత్సరాలు మిగిలి ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మీరు రాజధాని కట్టాల్సిందే. కనీసం ఒక 50-70% మీరు చేయగలిగితేనే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. ఎప్పుడో 2047కి రాజు ఎవరో ఇంకొకళ్ళు ఎవరో, మరి అప్పుడు ఏదో చూపించి దిమ్మజరికి బొమ్మ కనపడింది అన్నట్టుగా ఆ మాదిరిగా ఆ 2044 మీరు చూపించడం కాదు, ఇన్ని రోజులు ప్రణాళికలు వేయాలా? ఏదో 2014లోనే 5 సంవత్సరాలకు ముందు చిన్న చిన్న గోల్స్ని నిర్వహించి పోలవరం లాంటిది అమరావతిని కట్టేసుకుంటే మీ విజనరీకి ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడో దాన్ని చూపించేసి ఇప్పుడే ఇక్కడ మనం ఆగిపోతున్నాం. ఆయన ఏమంటున్నారంటే సుస్థిరాభివృద్ధి సాధనలో లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు కీలక ప్రాధాన్యతలను గుర్తించేందుకు అనుగుణంగా మిషన్ మోడ్తో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలతో పాటు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లో భాగంగా పౌరులకు మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రతి ప్రభుత్వ శాఖ ఇండికేటర్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారంట. స్వర్ణాంధ్ర 2047 లక్షల సాధన కోసం రూపొందించిన 10 సూత్రాలను 10 మిషన్లుగా నిర్దేశించుకొని పనిచేయాలని చెప్పి ఆయన అంటున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు 10 సూత్రాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా శాఖల నోడల్ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్యంగా అనే మాట ఏంటంటే జీరో పేదరికం మిషన్లో భాగంగా P4 విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు వాటి అమలును విజన్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. అసలు జీరో పేదరికం అంట ఎలా సాధ్యం? మీరే అన్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ సంక్షేమ పథకాలను చూసి మన రాష్ట్రం శ్రీలంకలా తయారైపోద్ది, డబ్బులు పప్పు బెల్లాలా పనిచేస్తున్నారే, కరువు వచ్చిద్దని. అంతకుమించి సంక్షేమ పథకాలు మీరు అందిస్తున్నారు. 2047 కాదు 2087 దాకా టైం ఇచ్చిన మన తరం తర్వాత అయినా సరే జీరో పేదరికం అనేది ఉండదు. నాటికి రేషన్ కార్డులు ఇప్పటి వరకు కూడా బీపీఎల్ రేషన్ కార్డులు అందిస్తున్నారు, అంటే బిలో ప్రావర్టీ లైన్. రేషన్ కార్డులు ఏమైనా తగ్గించగలిగారా? ఇంకా కొత్త ఇస్తూనే ఉన్నారు. ఇంకేంటి అసలు ఈ P4 కుటుంబాల దత్తత అన్నారు, దాంట్లో రూల్స్ చూస్తుంటే అసలు అది సాధ్యపడేలాగా కనపడతలేదు. సో ఏంటంటే ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే కనపడుతూ ఉంది. 2047 అంట, ముందు ఉన్న వాళ్ళనే సరిగ్గా లేవు, రోడ్లు లేవు, మళ్ళీ ప్యాచ్ వర్కులు. రాజధాని మరి పూర్తిగా నిర్మాణం అయ్యేటట్టుగా ఏం కనపడతల్లా, ఎంతవరకు చేస్తారని నమ్మకం కూడా లేదు. ఇప్పుడు మనం కట్టుకోలేక ప్రైవేట్ వాడికి అప్పచెప్తున్నాం P4 విధానంలో. మరి మనం పేదరికాన్ని నిర్మూలిస్తాం, మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులే నిర్మాణించాలి దాన్ని. ఇంకా ప్రైవేట్ గవర్నెన్స్ వస్తే ఇంకేంటి? సో ఏదేమైనా కానీ ఈ పంచసూత్రాలు, స్వర్ణాంధ్ర సాధన ఇవి కాదు సార్. మనకు త్వరగా రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేస్తే రైతులు సీజన్లో అన్ని పంటలు పండించుకోగలుగుతారు, నీళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి కాబట్టి. ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ పోలవరం మీద పడతానే ఉన్నారు, ఎంతమందికి కట్టలేకపోయారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా. మరి మీరు పుష్కరాల కల్లా పూర్తి చేస్తారన్నారుగా, చూద్దాం ఏ విధంగా పూర్తి చేస్తారు. అది పూర్తి చేస్తే ఇది సాధ్యమే మీకు. అది పూర్తి చేయకపోతే మీరు ఇంకా కట్టలేరు,
మీరు స్వర్ణాంధ్ర తేనాలేరు